జై శ్రీరామ్. మనం బనారస్ వారణాసిలో కనుక షాపింగ్ చేయాలనుకుంటే బెస్ట్ సజెషన్ ఏంటంటే మనకు ఘాట్కి వెళ్ళే దగ్గరలో సో ఆ మార్గంలోనే మనకు బెస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఫేమస్ ఏంటంటే బనారస్ పాన్, అలాగే లేడీస్కి అయితే బనారస్ సారీస్ చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ షాప్లలో మనకు చీప్ అండ్ బెస్ట్ ఉన్నాయి, హై క్వాలిటీ ఉన్నాయి. ఒక్కొక్క షాప్కు ఒక్కొక్క రేట్ అయితే ఉంది. మనం ఏ షాప్లో అయితే మన చీపులో దొరుకుతాయో అక్కడ ఒకసారి మీరు తెలుసుకొని అయితే కొనండి. మనకు నచ్చగానే ఎమ్మడే ఆ షాప్లో అయితే కొనకండి. కొన్ని చోట్ల చాలా తక్కువ రేట్లకైతే ఇక్కడికి మన కొన్ని షాపులలో దొరుకుతూ ఉన్నాయన్నమాట. కొన్ని షాపులలో అదే వస్తువు ఎక్కువ రేట్లు ఉంది, మరొక షాప్లో తక్కువ రేట్లు ఉన్నాయి. కాబట్టి మీరు ఒకటి కంపేర్ చేసుకున్న తర్వాతనే ఒక 2-3 షాపులు తిరిగిన తర్వాత బెస్ట్ అనిపించిన దగ్గర చీప్ అండ్ బెస్ట్లో మీరైతే కొనడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ మా బావలు ఇద్దరు కూడా మరి మహారాష్ట్ర, గుజరాత్ నుండి వచ్చినారు. వీళ్ళైతే ఒకటి మక్మల్ క్లాత్ అయితే తీసుకున్నారు. ఇది దేనికి యూజ్ చేస్తారు బావ? సో ఈ మక్మల్ క్లాత్ ఏంటంటే చలి నుండి కాపాడడానికి వెచ్చగా ఉంటుంది అన్నమాట. సో అందుకు చిన్నపిల్లలకు చాలా యూజ్ అవుతుంది అది. అందువల్ల ఇక్కడ మనకు తక్కువ పెద్దలకు కూడా యూజ్ అవుతుంది. సో చాలా మనకు తక్కువ చీప్ రేట్లో రావడం వల్ల ఇదైతే తీసుకోవడం అయితే జరిగిందన్నమాట. బనారస్ అనగానే మనకు గుర్తుకొచ్చేది మగవాళ్ళ కోసం బనారస్ పాన్, అదే ఆడవాళ్ళ కోసం బనారస్ సారీ. సో ఇద్దరికి మరి ఇక్కడ బనారస్ అనేది ఫేమస్ అన్నమాట. సో ఇద్దరిని ఈక్వల్ గా చేస్తూ ఈ బనారస్ అనే పేరు ఉందనేమో అని నాకైతే అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే తెలియజేయండి. బాబా బనారస్ పాన్ ఎట్టున్నది? సూపర్ బనారస్. మీరు టేస్ట్ చేసిరా? మామూలు ఎనర్జీ రాదు. సూపర్ అంటే ఏంటి దాని స్పెషల్ ఏంటి? ఇక్కడ బనారస్ పాన్ మొదలైంది ఇక్కడ. जब वो जो बनारस का पान खाया ना हम लोगों को, इतना आनंद लग रहा है. इतना ऐसा वाला पान हम मुंबई में भी नहीं खाया. ऐसा मस्त पान बना है वो लाल वाला पान. जो पान खाते हैं ना तो उसकी एनर्जी, उसका फीलिंग अलग रहता है. तो ठीक है, अपना लोकल में जो पान मिलते हैं वो ठीक है, लेकिन बनारस का पान इधर से स्टार्ट हुआ था. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా బనారస్ పాన్ అంటే ఏంది, అసలు ఎక్కడ పుట్టింది, దాని చరిత్ర ఏందనేది మనకు ఇప్పుడే తెలిసిందన్నమాట. సో బనారస్ అనేది ఇక్కడ ఊరి పేరుతోనే ఆ పాన్ అనేది రావడం అయితే జరిగింది. సో ఆ విధంగా ఆ పాన్ అనేది ఆ ఊరి పేరు మీద ఫేమస్ అయిందన్నమాట. సో ఇక్కడ నేనైతే ఒక స్పాట్ చేసింది ఫుడ్ ఏంటంటే ముచ్చట, ఇక్కడ కచేడి అనేది ఫుడ్ అనేది స్పెషల్ అన్నమాట. సో ఇక్కడ కచేడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. గల్లీకి మనకు ఇక్కడ కచేడి అనేది దొరుకుతుంది అన్నమాట. ఇక్కడ మీరు టేస్ట్ చేయాలనుకుంటే ఫుడ్ అనేది నేను ఏదైతే ఇది బెస్ట్ సజెషన్ అయితే నేను చెప్తానన్నమాట. చాలా తక్కువ రేట్లో మంచి టేస్ట్ అయిన ఒక స్ట్రీట్ ఫుడ్ని అయితే మనమైతే ఫీల్ అయితే మనం అయితే చేయొచ్చు అనమాట. సో నాకైతే బాగా అనిపించింది ఆ కచోడి అనేది. అలాగే ఇక్కడ టీ కూడా చాలా బాగుంటుంది. గల్లీకి చిన్న షాపులలో, చిన్న రూమ్లలో ఇక్కడ షాప్స్ అయితే మనం రన్ చేస్తూ ఉన్నారన్నమాట. సో దగ్గరికి పోయేదాకా మనకి ఇక్కడ షాప్ ఉన్న అనేది కనిపించదు. దగ్గరికి పోయిన తర్వాత ఇక్కడ షాప్ ఉందా అనేది అనిపిస్తుంది. ఈ విధంగా అయితే మనం షాపింగ్ అయితే చేయొచ్చు అన్నమాట. అన్ని సందులలోనే షాపులు అయితే ఉన్నాయి. సో మనకు ఈవినింగ్ కాగానే మనకు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు కూడా ఇక్కడ షాపింగ్ చేయడానికి అయితే షాపులలోకి అయితే వస్తూ ఉంటారన్నమాట. సో ఇప్పుడిప్పుడే రషెస్ అయితే పెరుగుతూ ఉంది. మరొక 1-2 గంటలలో ఈ రోడ్ అనేది ఇసుకేస్తే రానంత మంది మరి అట్లా కనిపిస్తారన్నమాట. విపరీతమైన స్థాయిలో కూడా ఆ భక్తులు మరి గంగా ఆరతిని చూడడానికి అయితే వస్తూ ఉంటారు. మనకు 6:37కు గంగా ఆరతి ఉంటుంది. సో ఆరతి చూడడానికి అని భక్తులు మరి ఆ ఘాట్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారన్నమాట.